జై భీమ్, జై స్వెరోస్, జై స్వెరోస్, జై ఆర్ఎస్పి. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కి గల కారణము గౌరవనీయులైనటువంటి మాజీ ఐపీఎస్ అడిషనల్ డీజీపీగా పనిచేసి గురుకులాల కార్యదర్శిగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు విమర్శించడం అనేటటువంటిది, అది కూడా వ్యక్తిగతంగా తన యొక్క అవయవాలపైన విమర్శలు చేయడం అనేటటువంటిది చాలా దారుణం. ఎందుకంటే చీఫ్ మినిస్టర్గా ఉన్న ఆయన ఒక ఐపీఎస్ని పట్టుకొని భారతదేశాన్నే సవాల్ చేయగలిగినటువంటి జ్ఞానం ఉన్నటువంటి ఐపీఎస్ని పట్టుకొని ఏమని మాట్లాడుతున్నాడు? నీకు గుండు చేసుకుంటే మతి లేదు, నువ్వు గుండు చేసుకున్నావు కాబట్టి ఏం మాట్లాడుతున్నావో తెలియదు అంటున్నావు. మీరేం మాట్లాడిండ్రు ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ ప్రజల కోసము మీరు చేస్తామన్నటువంటి హామీల విషయంలో ఏం మాట్లాడిండ్రు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రశ్నించడం అనేటటువంటిది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కు. అందులో పేద వర్గాల కోసము అహర్నిశలు కష్టపడుతూ వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనేటటువంటి తృష్ణతోని తన ఉద్యోగానికి విరామం ఇచ్చుకొని మరీ ప్రజల సేవ కోసం వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని విమర్శించే స్థాయిలో మీరు లేరు సీఎం గారు. మీరు కేవలం సీఎం మాత్రమే అయ్యిండ్రు, కానీ ఏ ఒక్క తెలంగాణ బిడ్డ జీవితాన్ని ఉద్ధరించిన వారు కాలేరు. విద్యాశాఖ మీ దగ్గరనే, హోంశాఖ మీ దగ్గరనే, అన్ని శాఖలు మీ దగ్గరనే పెట్టుకొని ఒక చిన్న మైనర్ బాలికకు న్యాయం చేయలేని పరిస్థితిలో మీరున్నారు. విద్యార్థులకు న్యాయం చేయని పరిస్థితిలో మీరున్నారు. మేము అంటున్నాము తల్లిదండ్రులుగా, మీకు మతి లేదు. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కాదు, సీఎం గారికి, తెలంగాణ సీఎంకి మతి లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల గురించి పట్టించుకోవడం ఆయన మానేసిండు. తెలంగాణలో ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన ప్రభుత్వము ఏ విధంగా పరిపాలన చేస్తున్నదో కూడా ఆయన సోయలేనట్లుగా జీవిస్తున్నాడు. కాబట్టి ప్రశ్నించే వారిని ఇలాంటి విమర్శలు చేస్తే ఇంకా గొప్పగా మేము ఉవ్వెత్తున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కోసం నెట్వర్క్ అనేటటువంటిది ఇంకా బలంగా పనిచేస్తుంది. మీ మతిని పోగొట్టే వరకు మేము మీ వెంటబడి మరీ క్షమాపణలు చెప్పిస్తాము. మీరు చెప్పాల్సిందే, ఇది గుర్తుపెట్టుకోనండి. మీరు చేసేటటువంటి ప్రతి పనిని విమర్శిస్తూ వస్తుంటాము. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మీరు క్షమాపణలు చెప్పి తీరాల్సిందే. మతి లేదని ఊరున్న మీ యొక్క చరిత్ర పుటల్ని మేము రాయాల్సి వస్తుంది. అందరికీ తెలుసు, మీరు మహిళలకు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా మీరు ఇప్పటి వరకు చేయలేరు. కాబట్టి మహిళల పట్ల మీకు అంకిత భావం ఏ మాత్రం లేదు. తెలంగాణ మహిళలందరూ కూడా మిమ్మల్ని పరిగెత్తించి కొట్టే రోజు వస్తుంది. మీకు మతిని అంటున్నారు కదా, మీరు తెలంగాణ యొక్క ప్రజల యొక్క ఉన్నతి కోసము పనిచేయండి. తొందరగా క్షమాపణలు చెప్పి మీ యొక్క మాటలను మీరు వెనక్కి తీసుకోనండి. జై భీమ్.